ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము 1950వ సంవత్సరంలో రాష్ట్రపతి ఆగస్టు 10వ తారీఖు 50వ సంవత్సరంలో ఒక ఆర్డర్ చేసింది. కేవలము హిందూ మతం ఉన్న దళితులకు మాత్రమే రిజర్వేషన్ ఇస్తామన్నారు. అయితే ఆ యొక్క ఆర్డర్ను మాత్రము 1956లో సవరణ చేసి చిక్కుల్లో ఉన్న దళితులకు కూడా రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. తర్వాత అదే ఆర్డర్ను 1990లో బౌద్ధములో ఉన్న దళితులకు కూడా రిజర్వేషన్ అమలు చేసే చట్టం ద్వారా కేవలం మరి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్న దళితులకు, అలాగే ముస్లిం మతాన్ని స్వీకరిస్తున్న దళితులకు మరి ఇవ్వడం లేదు. మరి ఇది రాజ్యాంగంలో ఏదైతే మత ప్రాతిక లేని రాజ్యం ఉన్నది కదా, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ ఉంది. అలాగే 14, 15 మరి ఆర్టికల్లో ఏంటంటే సమానత్వం ఉంది. మరి ఆ సమానత్వం మరి కొట్టివేసినట్టే కదా. ఇప్పుడు ఈ పౌరులందరికీ కూడా ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. అంటే హిందూ మతంలో ఉంటే మాత్రమే మేము రిజర్వేషన్ ఇస్తాము, లేదంటే ఇవ్వమంటే ఇది మరి బానిసత్వం చూపెట్టడం లేదా. అందుకే మీ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేసిందంటే అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఆలోచన చేసి కనుక రంగనాథ మిశ్రా కమిషన్ కూడా 2004 నుండి 7 వరకు వారు అధ్యయనం చేస్తే కనుక ముస్లిం మతంలో ఉన్న దళితులు కానీ, అలాగే క్రైస్తవ మతంలో ఉన్న దళితులు కానీ విద్యాపరంగా కావచ్చు, అలాగే సామాజిక పరంగా కావచ్చు, వాళ్ళు వివక్షను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆల్రెడీగా అది ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మరి దాన్ని అప్పుడు వాళ్ళు అమలు పరచలేదు. తర్వాత 2022లో సుప్రీంకోర్టు ఇప్పుడున్న భారత ప్రభుత్వాన్ని అడిగింది, ఎందుకు ఈ యొక్క ముస్లిం సహోదరులకు, అలాగే ముస్లిం మతంలో ఉన్న దళితులకు, అలాగే క్రైస్తవ మతంలో ఉన్న దళితులకు ఎందుకు రిజర్వేషన్ అంటే హిందూ మతంలో ఉన్న వారు మాత్రమే వివక్షతను ఎదుర్కొంటున్నారు అని వారు తప్పించుకున్నారు. మరి సుప్రీంకోర్టు వాళ్ళు మళ్ళీ దాన్ని వాయిదా వేయడం జరిగింది. తర్వాత వారు మళ్ళీ ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు, బాలకిషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఇది 22 నుంచి 24 వరకే పని చేయాలి, కానీ 25లో చూపించాలి. కానీ ఇక్కడ కూడా వాళ్ళు మరి అధ్యయనం చేయలేదు, చూపించాలి. అలాగనే ఉన్నది. అంటే దీని విషయంలో కూడా మీడియా ద్వారా నేను తెలియజేసిందంటే భారతదేశంలో ఉంది. ఎందుకంటే భారతీయులందరూ సహోదరులు అన్నప్పుడు మరి క్రైస్తవ మతంలో ఉన్నవారు కూడా సహోదరులే కదా, హిందూ మతంలో ఉన్న దళితులు కూడా సహోదరులే కదా. మరి దీన్ని వీళ్ళు పేరు మాటల వరకేనా మరి సహోదరత్వం అనేది అని నేను ఈ యొక్క మానవ హక్కుల నేర నిరోధక సంఘం ద్వారా నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. కనుక మా ఈ యొక్క వివక్షను ఎదుర్కొంటున్న, అంటరాంతాన్ని ఎదుర్కొంటున్న దళితులందరూ కూడా మరి హిందూ మతంలో ఉన్న దళితులకు లాగానా, సిక్కు మతంలో ఉన్న దళితుల్లాగానా, అలాగే బౌద్ధ మతంలో ఉన్న దళితుల్లాగా వీరికి కూడా రిజర్వేషన్ కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నిమ్మపల్లి అనే ఒక గ్రామం ఉన్నదండి కోనరాపేట మండలంలో. అక్కడ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అండ్ అక్కడ దళితులు ఉన్నారు, కాపు వారు ఉన్నారు. అయితే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నందుకు కాపుల్లో రెడ్డిలందరూ వెళ్ళిపోయి వేరే సంఘం పెట్టుకున్నారు. అంటే 2022లో మోడీ ప్రభుత్వం ఏమన్నా క్రైస్తవ మతంలో వివక్ష లేదని చెప్పింది. మరి మీరు కావాలని మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. ఇది ఈ మధ్యలో జరిగింది. ఎక్కడ వివక్ష లేదని అంటారు కదా, ఎక్కడ నిమ్మపల్లిలో జరిగింది. ఇట్లా చాలా జరుగుతున్నాయి. అందుకోసమని మీ మీడియా తరఫున నేను కోరేది ఏంటంటే కనుక ఈ యొక్క భారతదేశంలో క్రైస్తవం అంటే దళిత ఏ మతం నుంచి కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, అలాగే
ముస్లిం మతం కావచ్చు స్వీకరిస్తే వాళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించాలని నేను మీడియా ద్వారా కోరుతున్నాను ప్రభుత్వానికి.